హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా నా ఛానల్లో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే వనభోజనాలకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి పాట్లక్ అంటారు. నాకేంటో ఇంటి దగ్గర అంటే అందరితో కలిసి బయటికి వెళ్ళి మంచిగా తినాలి అనిపిస్తుంది అనమాట. అట్లీస్ట్ ఇంట్లో వండుకొనైనా పోయి బయట పార్క్లో కూర్చొని తినాలి అనిపిస్తుంది. సో ఇంకా మా వాళ్ళకి చెప్తే అందరూ ఓకే అన్నారు. తలా ఒక ఐటమ్ అయితే చేసుకొని వస్తున్నారు. ఇంకా కొన్ని అక్కడ బార్బిక్యూ కూడా చేస్తున్నాం అనమాట, చికెన్ మటన్ అలా. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా మా అమ్మ కూడా రెడీ అయిపోయింది అనమాట. మొత్తానికి వంటలన్నీ ఆమెనే చేసుకుంది. అంటే పొద్దున్నుంచి పని అంతా ఆమె చేసింది, నేనేం చేయలేదు ఈరోజు. ఇంకో 2-3 డేస్లో అయితే డెలివరీ అయితే అవబోతుంది అనమాట. సో రెస్ట్ అయితే తీసుకుంటున్నా ఇంక ఈ 2-3 డేస్. సో ఏమేం చేసినావు చెప్పమ్మా? వైట్ అన్నం వండినాము, చికెన్ వండినాము. ఇంకా వేరే ఐటమ్స్ పిల్లలు తెచ్చుకుంటారు, అందరూ తల ఒక ఐటమ్స్ పెట్టుకుంటారు. పండ్లు జద్దే బ్యాగ్ పెట్టాను. ఎట్లుంది నీకు ఇట్లా బయటికి పడం? చాలా బాగుంది. అందరు ఏ కులమని లేకుండా మంచిగా పిల్లలందరూ పెంచినంత మంచిగా కలిసిపోతారు. బాగున్నారు, ఎంజాయ్గా. మా అమ్మకంటే ఫ్రెండ్షిప్ అంతా బాగుందంట. అంటే ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని చెప్పేసి వేరియేషన్ లేకుండా మంచిగా కలిసిపోతున్నారు అందరూ అని చెప్పేసి అంటా ఉంది. అది బాగా నచ్చింది అనమాట. సో అందరూ వస్తూనే ఉంటాం. వీకెండ్ అంతా మంచిగా కలిసిపోతాం అనమాట. ఏదో వీకెండ్ ప్రతి వీకెండ్ ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటాం. సో అలా అయితే ఉంటుంది అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నా శ్రీమంతానికి వచ్చారుగా వాళ్ళే అనమాట అందరూ. సో మంచిగా ఉంటుంది వీడియో అయితే, చూస్తూ ఉండండి. ముందుగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏంటంటే వీడియోస్ అయితే కొంచెం డిలే అయితే అవుతాయి. అంటే నేను డే బై డే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకు డెలివరీ అయింది కాబట్టి నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు కొంచెం హెడేక్గా ఉంటుంది కదా. సో మోస్ట్లీ అయితే డే బై డే వీడియో పెట్టడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. సో తప్పకుండా అయితే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ముందు అయితే మేమైతే ఇలా లెగ్ పీస్లు అయితే తీసుకొచ్చి మ్యారినేట్ అయితే చేస్తున్నాం అనమాట. మొత్తం 18 or 20 లెగ్ పీసెస్ అయితే తీసుకొచ్చాము. అండ్ చికెన్ కర్రీ కోసం చికెన్ కూడా తీసుకొచ్చాం అనమాట. ఇంకా బావ అయితే వాటిని శుభ్రంగా కడిగేసి పసుపు ఉప్పు వేసి శుభ్రంగా అయితే కడిగాడు. తర్వాత ఇంకా లెగ్ పీస్లు అయితే మ్యారినేట్ అయితే చేసినమాట. దాంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, నిమ్మకాయ, పెరుగు అన్నీ వేసి తర్వాత ఇంకా దాంతోపాటు కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్ ఇవన్నీ వేసి అయితే మంచిగా మ్యారినేట్ చేసి పెట్టాడు. ఎందుకంటే మనం ముందుడే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనం ఒకవేళ దమ్ బిర్యానీ చేయాలన్నా కూడా మంచిగా అవుతుంది. అండ్ మేము ఇప్పుడు బార్బిక్యూ చేస్తున్నాం కాబట్టి వాటికైతే మంచిగా ఉప్పు కారం పడుతుంది కదా. సో మనం ఇలా చేయాలి అనుకుంటే ఏంటంటే మనం చికెన్ షాప్లో తెచ్చేటప్పుడే వాటిని ఘాట్లు పెట్టించుకొని రావాలన్నమాట. ఇక్కడ అంటే కష్టం, మనం ఇంటికి వచ్చి పెట్టుకోవాలి అంటే. సో ముందే ఘాట్లు పెట్టుకొని వస్తే దాంట్లో ఉప్పు కారం అయితే మంచిగా పడుతుంది. ఇంకా బావ అయితే మంచిగా అవన్నీ వేసి అయితే మంచిగా వాటిని మ్యారినేట్ చేసి అయితే నైట్ అంతా ఒక డబ్బాలో ఏ డబ్బా అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నారో దాంట్లో పెట్టేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇంకా పొద్దున్నే లేవగానే అమ్మ అయితే ఇక్కడ చికెన్ గ్రేవీ అయితే చేస్తుంది అనమాట. మొత్తం సూప్ లాగా, అంటే ఎక్కువ సూప్ కాదు, థిక్ గ్రేవీ అయితే చేస్తుంది. మేము ఇంకా వైట్ రైస్ చేస్తున్నాం కదా, దాంట్లో థిక్ గ్రేవీ చేస్తుంది. ఇంకా ఫ్రెండ్స్ వేరే ఐటమ్స్ చేసుకొని వస్తున్నారు అనమాట. కొంతమంది వెజ్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది నాన్ వెజ్ వాళ్ళు ఉన్నారు. అలా వెజ్ ఐటమ్స్ వేరే వాళ్ళు చేసుకొని వస్తున్నారు, మేము నాన్ వెజ్ తీసుకొని వెళ్తున్నాము. అలా ఇవన్నీ చేసుకొని ఇంకా మొత్తం ప్యాకప్ అయితే చేసుకున్నాము. స్పూన్స్, వాటర్ బాటిల్స్, లెమన్, ఆనియన్, ఇంకా ప్లేట్స్, టిష్యూస్ అన్నీ తీసుకొని ఇంకా బావ కొన్ని లగేజ్ తీసుకున్నాడు, అమ్మ కొన్ని తీసుకొని వెళ్తుంది. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చూస్తూ ఉండండి. ఖరాబ్ అయిపోయింది, నల్లగా ఇచ్చింగ్ వచ్చింది బాగా, బాడీ అంతా మెయిన్ పింపుల్స్ వచ్చినాయి. ఇది బాగా చేంజ్ అనమాట. అంతే చెప్పిన ఆల్రెడీ పైన. మేము పాటలకు పోతున్నాము, వనభోజనాలకు పోతున్నాం. డేట్ అండ్ టైం కూడా చెప్పలేదు. డేట్ అండ్ టైం నా డ్యూ డేట్ చెప్పలేను. నా డ్యూ డేట్ వచ్చేసి 24th April. నేను ఇప్పుడు ఈరోజు పోతుంది 22nd. 2 రోజుల్లో డెలివరీ ఉందన్నమాట. నేను ఇంట్లో పనులు పట్టించుకోకపోతే ఎట్లుంటుందంటే మా వాళ్ళు మర్చిపోతారు. ఇట్లా లెగ్ పీసులు మ్యారినేట్ చేసారు కదా, అవి మర్చిపోయారు అనమాట. మళ్ళీ పోతున్నాం ఇంటికి. అంటే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళ వెంటనే గుర్తొచ్చింది. వెంటనే గుర్తు రావడం అయితే బెటర్ అయింది. అప్పటికే 1 అయిపోయింది, చాలా లేట్ అయింది అనమాట. చూశారు కదా ఇక్కడ గ్రీనరీ ఎంత బాగుంది. ఇప్పుడు సమ్మర్లో ఎక్కడ చూసినా ఇలానే కనిపిస్తుంది అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. దీనిపై మీ స్పందన ఏంటి? వర్ణనానీతం అంట.
ఇలా బయటికి వెళ్ళడం అయితే బావకి అమ్మకి కూడా బాగా అనిపిస్తుండే అనమాట. నాకెందుకో 9th మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా బయటికి వెళ్ళి మంచిగా వండుకొని తినాలి అని అయితే ఉందనమాట. ఇంకా వెదర్ సపోర్ట్ చేయలేదు ఇన్ని డేస్. ఇంకా డెలివరీ టైంకి కూడా వెదర్ బాగుంది, ఫ్రెండ్స్ అందరిని అడిగాము వస్తామని చెప్పేసి అన్నారు. మేము వచ్చే పార్క్ వచ్చేసి ఇదే అనమాట. చూసారు కదా లేక్ వ్యూ అంతా ఎంత బాగుందో, మబ్బులు అంతా. సో ఇంకా ఇక్కడ ఈ లేక్ దగ్గర అయితే మాకు బార్బిక్యూ చేయడానికి అయితే లేదనమాట. సో పార్క్లోకి అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ ఒక బ్రో కూడా వచ్చి అయితే వెయిట్ చేస్తున్నాడు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బ్రో హాయ్ చెప్పవా? నీకు మాత్రం యారా పులి యారా బ్రో నడుచుకోండి. మరి వారే yeah there near to that shelter is also there. I thought you might be in the hospital till now and I don't have internet and you would have given news on the group and first thing we saw the phone that where was for 1 week we went to Mexico. ఇక్కడైతే అందరూ 1 by 1 అయితే వస్తున్నారు. తీసుకొచ్చిన లగేజ్ అంతా తీసుకొని ఆ గ్రిల్ స్పాట్కి అయితే వెళ్తున్నాము. వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఒక 1 వీక్ ట్రిప్కి వెళ్ళి అయితే వచ్చారనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇంటర్నెట్ లేదు మాకు, ఎప్పుడు హాస్పిటల్లో ఉన్నామని చెప్పేసి మెసేజ్ వచ్చి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారంట. సో అలా ప్రతి ఒక్కరు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ మా పాప వచ్చేసి డ్యూ డేట్కే వస్తానికి వచ్చిందనమాట. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత టేబుల్ అయితే అక్కడి నుంచి తీసేసి ఎండకైతే పెట్టారు. కొంచెం క్లౌడీ ఉంది, సో ఎండకు కూర్చోవచ్చు అని చెప్పేసి అయితే అలా అయితే ఎండకైతే సెట్ చేస్తున్నారనమాట. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఫుడ్ తీసుకురారా మీరు? But वो लंबा है. At least if we can clean it, then we can use it. But cleaning is tough. Then yeah, Use that one only because we did vegetarian only. we'll use ours then. బ్రో పులిహోర లేదు బ్రో, వీళ్ళు హ్యాండ్ ఇచ్చారు పులిహోరకి. సాయి బ్రో వాళ్ళనే అదే కదా. ఇక్కడైతే మనకి గ్రిల్ చేసుకోవడానికి అయితే పార్క్లో ఇవి అక్కడక్కడైతే ఉంటాయి. మేమైతే పక్కన రేకుల షెడ్డి లాగా ఉంది కదా, సో దాని పక్కన తీసుకున్నాం. ఎందుకంటే ఒకవేళ క్లౌడీ ఉన్న కిడ్స్ ఉన్నారు కాబట్టి సో దాంట్లో కూర్చోడానికి ఉంటుంది, విండో వచ్చినా అని చెప్పేసి. ఇంకా ఇవన్నీ ఇక్కడ సమ్మర్ వచ్చిందంటే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇలా వచ్చేసి పార్కులలోకి. మన దగ్గరనేమో బాగా మండే ఎండలు, అసలు తట్టుకోలేని ఎండలు అయితే ఉంటాయి. ఇక్కడేమో సమ్మర్ వస్తేనేమో ఒక జాతర లాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇంకా దాంట్లో బొగ్గులు వేసి తర్వాత కిరోసిన్ లాగా ఉంటుంది ఒక స్ప్రే, అదైతే స్ప్రెడ్ చేసిన తర్వాత కట్టెలు పెట్టుకుంటాం అనమాట. సేమ్ మనం బయటకు వెళ్ళి వంటలు ఎలా చేసుకుంటామో అలానే ఉంటుంది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. చాలు బ్రో, అదేదో హోలీ ఆడుతున్నట్టుంది బ్రో. వచ్చేసింది. దిశాక ఐడియా రాలేదు, లేదంటే ఫస్టే వచ్చేది. ఈ పార్క్ వచ్చేసి అయితే మా ఇంటి దగ్గర నుంచి అయితే 10 minutes అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి హాస్పిటల్ కూడా 10 minutes అనమాట. ఇంటి దగ్గర నుంచి అయినా హాస్పిటల్ 10 minutes ఉంటుంది. ఒకవేళ ఏది ఏమైనా కూడా అన్నీ ఉండాలి అని చెప్పేసి అయితే నేనైతే హాస్పిటల్కి వెళ్ళాల్సిన స్టఫ్ అంతా కార్లో పెట్టుకొని అయితే వచ్చాను అనమాట. అండ్ ముందు పెయిన్స్ వచ్చే సిచ్యువేషన్ ఉంటే తెలుస్తుంది కదా, సడన్గా అయితే ఏం స్టార్ట్ అవ్వవు కదా. సో అలానే ఆయన కూడా ముందుగా అయితే మొత్తం ప్రిపేర్డ్గా అయితే వచ్చాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇట్లా పెట్టచ్చు, ఇట్లా పెడితే సరిపోతాయి కదా అన్ని. ఇట్లయితే ఎక్కువ స్పేస్
చికెన్ లెగ్ పీస్లు అన్నీ సెట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి వెజ్ వాళ్ళకి పన్నీరు క్యాప్సికమ్ అనమాట. అదైతే ఇంకా ఇలా స్టిక్ కుచ్చేసి కిందనేమో వెజ్ పెట్టాము ఫాయిల్ పేపర్ పెట్టి, పైననేమో నాన్ వెజ్ అయితే పెట్టాము అనమాట. నాన్ వెజ్ వచ్చేసి కొంచెం టైం అయితే తీసుకుంది, ఎందుకంటే లెగ్ పీసులు చాలా అంటే చాలా లావుగా ఉన్నాయన్నమాట. సో అదైతే కొంచెం టైం అయితే తీసుకుంది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మంట అయితే ఫుల్గా వస్తుంది అనమాట. అవి అయిపోయే లోపల ఇంకా స్టార్టర్స్ ఉంటే అందరు తింటూ ఉన్నారు. ఫైనల్గా అయితే చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా అందరు చేసుకొని వచ్చిన వంటలు వచ్చేసి వెజ్ పులావ్ మంచిగా స్వీట్ కార్న్ అయితే చేసుకొని వచ్చారు. తర్వాత మేము చేసిన చికెన్, తర్వాత ఇంకా వైట్ రైస్, ఇంకా అన్ని కొన్ని చేసుకొని వచ్చాము. చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి. తర్వాత క్రిస్పీ కార్న్, బెండకాయ 65 మంచిగా పల్లీలు వేసుకొని అయితే బాగుందనమాట. ఇది వచ్చేసి బెండకాయ 65. తర్వాత వెజ్ వాళ్ళ కర్రీ వచ్చేసి ఆలు టమాటో. ఇంకా దీంట్లో ఏంటంటే ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది, బేబీ ఆన్ ది వే. యాక్చువల్లీ ఈ కేక్ మాకు అని చెప్పేసి అనుకున్నారు, కాకపోతే ఇక్కడ ఒక సర్ప్రైజ్ Night only me and Harsha we were discussing how she told that she is pregnant. How in your house how I told that I am pregnant. Super. Congratulations. Ammaya Detroit is full. Happy now. They both are perfect style లో వచ్చింది తెలుసా? They are also there. నువ్వు తాగుతావా? Expect చేయలేదు. అందుకనే ఫుడ్ నేను చెప్తా. నీకు తెలుసా బ్రో ముందే? క్రూజ్ బాయ్స్ వచ్చారు. అందుకే వెళ్ళారు. అరే when did you know? ఇన్ క్రూజ్ Which month? 10th or 4th month? 10th or 4th ఏంద్రా? Congrats. One day we went somewhere and that lady said you are 48 months pregnant. 48 weeks. Pregnant. I said 48 weeks, ah? Who was pregnant? 48 days. Wow. Smith. వచ్చేసి అయితే పెద్ద సర్ప్రైజ్ అనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే 2-3 డేస్లో డెలివరీ అవుతాను కదా. సో బేబీ ఆన్ ది వే కేక్ మా కోసం తీసుకొచ్చారని చెప్పేసి అనుకున్నారు అనమాట. వాళ్ళు కట్ చేసే వరకు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ విషయం అయితే బావకు ముందే తెలుసంట, ఎందుకంటే వాళ్ళు నా శ్రీమంతానికి రావడానికి అడిగిందంట, తను రావచ్చా లేదా అని చెప్పేసి. చాలా బావకు ఒక్కడికైతే తెలుసు. How did you is in which month? Winter baby? October baby. Oh, okay. October. Fall baby. Libra, come on. Congratulations, Happy birthday. Who all know? Thank you. Who all know? Bro, Inner friends. ఏ దేశంలో దిశ గర్ల్ ఫ్రెండ్ వస్తుందో మళ్ళీ అబ్బాయి వస్తాడు. I want a girlfriend. She want girlfriend itself, man. Hey, what is your guess? Girl? విద్దు అత్త కిసి అంటిస్తావా? I want a girl. You want a girl? అరే ఆ కేర్ పెట్టదు. Congrats bro. మొత్తానికైతే మా వనభోజనాల కార్యక్రమం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా లాస్ట్కి అందరం కలిసి కూర్చొని తిందాము అనుకున్నాము. అంటే గ్రిల్ అవుతుంటే ఎవరికి వాళ్ళు పీసెస్ తింటూనే ఉంటారు, బట్ ఫుడ్ అందరం తిందాం అనుకున్నాం. బట్ ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్కి వేరే ఈవెంట్ ఉందన్నమాట, వాళ్ళు వెళ్ళాలి. అండ్ విండ్ కూడా వస్తుంది, పిల్లలు ఉన్నారు కదా, సో ఎందుకులే చలికి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఎవరికి వాళ్ళు పెట్టుకునేసి తినేసాం అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. త్వరలో డెలివరీ వీడియో కూడా రాబోతుంది.